அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையே ఏత్తు. అమ్మ 66 యాక్చువల్గా 131 అయినా ఆ లాస్ట్ పద్యం కొద్దిగా టచ్ చేస్తాం. పడి అడి వాన్ముడి పట్టినం తోట్ర అడిముడి ఎనుమోర్ అరుట్పెரும் జోది అండపెండ బ్రహ్మాండమంతా లోపల బాహ్యమున. ఇవి ఈ లోపల బాహ్యమున లోపల బాహ్యమున అనేది అక్కడక్కడ వస్తుంది. అది ఉంటే గాని మీకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు మొదట్లోనే చెప్పిన, మన పిండంలో ఆత్మగా ఉన్నాడు, ప్రాణంగా ఉన్నాడు, మనస్సుగా ఉన్నాడు, అట్లే అన్ని అంగములలోనూ ఇంద్రియములలోనూ ఉన్నాడు. అట్లాగే అండంలో అరుట్పెரும் జ్యోతిగా ఉన్నాడు, అట్లే సూర్యుడుగా ఉన్నాడు, చంద్రుడుగా ఉన్నాడు, నెక్స్ట్ నక్షత్రాలుగా ఉంటాడు. ఇది అండపిండంలో మనము చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అండపిండ బ్రహ్మాండం అంతా లోపల బాహ్యమున వెలయిచున్న ఆ అరుట్పెரும் జ్యోతికి ఆది ఏది అంతం ఏది ఎవరు చెప్పలేరు. మనము ఈ భూమిపై నుండి ఆకాశమును చూసి భూమి అడుగు భాగము ఆకాశం పై భాగము అని అనుకుంటాం. మన కాళ్ళ కింద టచ్ అయ్యేది ఏది? భూమి. ఇదే అడుగు అనుకుంటా ఉన్నాం. కానీ భూమి కొద్దిగా అవతల పోయి చూస్తే ఈ భూమి లాంటి ఇంకా ఈ శూన్య ప్రదేశంలో ఈ ఆకాశంలో ఇంకా కూడా అడుగున చాలా గ్రహాలు ఇంకా చాలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సూర్యులు, నక్షత్రాలు అన్ని కూడా ఉంటాయి. దీనికి అడుగు భాగం ఎవరు చెప్పలేరు. అట్లాగే పై భాగం కూడా ఆకాశం అనేది మనకి ఇప్పుడు బ్లూగా లేదా బ్లాక్ గా ఇట్లా కనిపించేది మాత్రమే కాదు. దీని పాటికి అది పైకి ఎంత దూరమైనా పోతా ఉంది, కిందకి ఎంత దూరమైనా పోతా ఉంది. అట్లే సైడ్స్ అంతా కూడా దీనికి ఒక ఎల్లా అని చెప్పలేరు అనమాట. ఈ టోటల్ గా ఉండేదాన్నే అరుట్పెரும் జ్యోతి అంటాం అన్నమాట, శూన్యాలతో సహా. కాబట్టి ఈ భూమిని దాటి మనం ఎంత దూరం వెళ్ళినా, అట్లే పైకి ఎంత దూరం వెళ్ళినా, పైన క్రింద ఆకాశము అడుగు భాగము కనిపించదు. అరుట్పెரும் జ్యోతి యొక్క ఆది అంతము ఎవరికి సాధారణ కళ్ళకు గోచరించదు. మనం మామూలుగా చూస్తే ఎంతవరకు చూడగలుగుతాము? ఈ అండంలో పైన మనకు నక్షత్రాలు కనిపించాయి. మనకు కనిపించే నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి. ఇప్పుడు భూమి అడ్డు వస్తుంది కిందకి చూస్తామంటే, కాబట్టి భూమిని దాటే మనం కింద పోయి చూడాలా. కాబట్టి ఇది ఎంత దూరం ఎక్కడ ఉన్నాం మనము అనేది మనకు తెలియదు అనమాట. ఓన్లీ మనం టెలిఫిల్మ్స్ కానీ సినిమాల్లో కానీ చూస్తే సూర్యుడు మధ్యలో ఉంటాడు, సూర్యుడు చుట్టూ సైడ్ లో భూమి తిరుగుతూ ఉంటది అనమాట. దాని కింద పైన శూన్యమంతా ఉంటుంది. ఇవి దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు, మనం అనుకోవచ్చు ఎంత దూరం కింద ఉంటుంది తెలియదు, ఎంత దూరం పైన ఉంటుంది అని తెలియదు. అది దాంట్లో అర్థం అనమాట. తర్వాత భవనத்தின் అండ పరపిన 66 131 లైన్. భవనத்தின் అండ పరపిన ఎగెంగం అవనుకు అవనాం అరుట్పెரும் జ్యోతి అంటాడు. అంటే ఈ భువనంలో ఎన్నో అండములు కలవు. ఈ ప్రపంచం మొత్తానికి ఇప్పుడు మనకు సూర్య బ్రహ్మాండము అంటాము, బ్రహ్మకు సంబంధించిన అండము అంటాము. ఇటువంటి బ్రహ్మలు కొన్ని బ్రహ్మాండములు చేరింది ఒక విష్ణు అండం, కొన్ని విష్ణు అండములు చేరింది ఒక రుద్ర అండం. వాటికి ఎంతెంత అనేసి మనం నిర్ణయించలేము. అది మన అర్థం చేసుకునే దానికోసం ఇట్లా నిర్ణయించారన్నమాట. ఈ విష్ణు అండము కొన్ని బ్రహ్మాండములు, అట్లాగే రుద్రాండంలో కొన్ని విష్ణు అండము కలిసి ఉంటాయి. ఇవన్నీ ఒక అండముకు సంబంధించింది. ఇట్లాంటి అండములు కొన్ని కోట్లు ఉన్నాయంట. అంటే రుద్రాండము ఇట్లాంటివన్నీ కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ కోట్లలో అన్ని అండములలో సూర్యుడు చుట్టూ ఇతర గోళములు ఉన్నవి, అవి తిరుగుతూ ఉంటుంది అనమాట.
కానీ ప్రాణులు పుట్టి నివసించుటకు కొన్ని గోళములు మాత్రమే దేవుడు ప్రత్యేకించి పెట్టి ఉన్నాడు. ఏది ఇప్పుడు మనకు సూర్యుని చుట్టూ 8 గ్రహాలు 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో అన్ని గ్రహాల్లో భూమిలాగా కనిపించినా కూడా మానవుడో లేదా ప్రాణులో నివసించేదానికి తగిన గ్రహము ఏదీ లేదు ఎక్సెప్ట్ భూమి. కాబట్టి ఇట్లా ఉండొచ్చు, ఎన్నో గ్రహాలు ఉండొచ్చు, కానీ నివాసయోగ్యమైనది కొన్నే ఉంటది. దానికి ఏం కావాలి? నివాసయోగ్యానికి గాలి కావాలి, నీరు కావాలి, ఇంకా వేరే గాలి నీరును బట్టి చెట్లు చేమలంతా మొలుస్తాయి. దాన్ని బట్టి పైర్లు అవి ఇవి అన్ని కూడా తీసుకుని, ఎందుకంటే ఆ ప్రాణులు నివసించాలి కదా, బ్రతకాలి, రోజు తినేదానికి దానికి ఏదైనా కావాలి, అప్పటిగానే అవి బ్రతకు. కాబట్టి అటువంటి అనువైన గ్రహంలో అక్కడక్కడ ఉంటాయి. అది ఏదని మనకు తెలియదు. కాబట్టే మనకేమరా అంటే మీరు చూస్తూ ఉంటే కూడా ఏలియన్స్ పలానా చోటుకి వచ్చేసినారు వేరే గ్రహం నుండి, ఇవన్నీ ఏమరంటే కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని నిజంగా అంటే ఏలియన్స్ ఉండేది నిజం, కానీ వాళ్ళు భూమిపై ఇంతవరకు వచ్చినా లేదా తెలియదు. కల్పితాలను బట్టి కథలు అల్లించి మాత్రం చెప్తా ఉంటారు దండిగా. ఈ రకంగానే ప్రాణులు పుట్టి నివసించుటకు కొన్ని గోళములను మాత్రమే దేవుడు ప్రత్యేకించి పెట్టి ఉన్నాడు. అనగా మన సూర్యమండలంలో 9 గ్రహంలో ఉన్న ఒక్క భూమి మాత్రమే జీవుల సృష్టి నివాస యోగముగా పెట్టి ఉన్నాడు. అనగా పంచభూతముల యోగ్య నిష్పత్తితో సృష్టించి ఉన్నాడు. ఈ భూమిపైనే పంచభూతముల యొక్క ఎఫెక్ట్ టోటల్ గా ఉండేది ఇక్కడే. ఏమనంటే ఆకాశము అనేది అన్ని గ్రహాలకు ఈక్వల్ గా ఉన్న గాలి, నీరు అనేది మాత్రం భూమి కూడా అక్కడ ఉంది. ఇప్పుడు సపోజ్ జూపిటర్ అనుకుందాం, మార్స్ అనుకుందాము, అక్కడ భూమి ఉంది, భూమి పైన ఆకాశం ఉంది, కానీ అక్కడ నీరు లేదు, గాలి లేదు. కాబట్టి అగ్ని ఒకవేళ ఉందో లేదో తెలియదు మనకు. అది రాపిడి వేళల్లో జరగాలంటే అక్కడ కూడా గాలి ఉంటే గానీ ఆ రాపిడి జరగదు. కాబట్టి అది కూడా లేదు. మిగతా 3 గ్రహాలు లేదు కాబట్టి అక్కడ జీవరాశులు లేవు. కాబట్టి జీవుల సృష్టి నివాసయోగ్యంగా పెట్టి ఉన్నాడు. అనగా పంచభూతముల యోగ్య నిష్పత్తితో సృష్టించి ఉన్నాడు. నీరు, ప్రాణవాయువు మొదలైన భూమిలో ఈ విధంగా ప్రత్యేకించి నడిపిస్తున్నందువలన ఇక్కడ ఆడ మగ ప్రకృతి సిద్ధమైన ఇతర వస్తువులతో సుమారు 84 లక్షల యోనుల జీవరాశులు జీవించి ఉన్నట్లు ఇక్కడ సుమారుగా మనం లెక్కేసినాం. ఎవరు ఎంచి కరెక్ట్ గా వేసింది కాదు ఇది. 84 లక్షల జీవరాశులు యోని జీవరాశులు ఉంటాడు. యోని జీవరాశులు అంటే దాంట్లో నుండి పుట్టేది 84 లక్షల జీవరాశులు అంటాడు. దాంట్లో మనం కూడా ఒకరు. ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్పబడింది ఏదన్నా, ఈ జీవరాశుల్లో పురుషతత్వంతో వలయుచున్న జీవులలో తానే నిండి ఈ ప్రపంచమును నడిపించుచున్నది. అంటే సత్తర్గల్ శక్తిగల్ అన్నట్టు ఈ భవనத்தின் అంట పరపణం అవనుకు అవనం. దేవుణ్ణి వాడు మగవాడు అనుకుంటే మగవాడు, ఆడది అనుకుంటే ఆడది, ఆ రెండు కాదు అనుకుంటే ఆ రెండు కాదు. ఇట్లా దైవ ఇది ఎట్లా అంటే ఆత్మ ఎట్లా కామన్ అట్లే అన్నమాట. ఒకే ఆత్మ ఆడదిగానే పుట్టొచ్చు, మగవాడుగానే పుట్టొచ్చు. అంటే ఆడదిగా పుట్టేటప్పుడు ఏమి చేరుతుంది, మగవాడిగా పుట్టినప్పుడు ఏమేమి అందులో వస్తుంది అట్టనేది వెనకాల వస్తుంది. కాబట్టి ఈ దీంట్లో పురుషతత్వంతో వెలయిచున్న జీవులలో తానే నిండి ఈ ప్రపంచమును నడిపించుచున్నది. ఆ నడిపించే కర్త, ఆ నడిపించే శక్తి ఏదిరా అంటే అరుట్పెరుంజోదియే అంటనేది ఈ పద్యం యొక్క తాత్పర్యము. తర్వాత తివళ్ ఉట్ర అండ తెరలిని ఎంగెంగం అవళకు అవళాం అరుట్పెరుంజోది. ఇంతకుముందు దీంట్లో ఏం చేశారు, భవనతిని అండ పరపిన్ ఎక్కడ చూడు ఆట అనేసి ఈ భవనంలో ఎక్కడ చూడు అన్నాడు. ఇక్కడ తివళుట్ర అంటాడు. తివళుట్ర అంటే బాగా శక్తిమయమైన, ఇప్పుడు పైరు ఉంది, అబ్బా ఎంత పచ్చగా ఉంది అంటాము.
అంటే అట్లాగే బలమును చెప్పేటప్పుడు అబ్బా బలాఢ్యుడు వీడు అంటని చెప్తాం. వాటికంతా ఎట్లా ఒక ఇది ఉందంటే ఆ రకంగా తివళ్ళుట్ర అంటే చూసేదానికి ఆ పచ్చగా ఆ అంటే నిండుదనంతో ఉండదాన్ని లేడీస్ ఆ శక్తి అంటారు దాన్ని. తివళ్ళుట్ర అండ తిరలిన్ ఎంగెంగం అవళకి అవళ మరొకటి ఈ రకంగా బాగా చూసేదానికి ఇంపుగా ఉన్న పరిస్థితిలో ఉండదాన్ని ఆ శక్తిని మొత్తము తివళ్ళుట్ర అండ అంటే ఇక్కడ తివళ్ అనేది అదేనమాట. బాగా పచ్చగా అంటే చూసేదానికి ఇంపుగా ఇట్లంతా ఉండేదన్నమాట. అదే ఇది కూడా ఉంటది, స్ట్రెంగ్తీగా కూడా ఉంటది అనమాట. అది ఏది క్యారెక్టర్ అని వస్తుందా దాంట్లో? క్యారెక్టర్ కాదమ్మా, అదే తమిళ్లో ఏమంటారంటే బా రొంబ సెழித்து இருக்குது అంటారు. సెழித்து అంటే ఆ బలము పుష్కలంగా ఉంది అని చెప్పొచ్చా? పుష్కలము అంటే దండిగా అన్నట్టు. ఓకే. ఇది సెழித்து అంటే ఏమరంటే అన్ని రకాల ఇప్పుడు సమృద్ధిగా అన్ని, సమృద్ధి అంటే ఫుల్ కదా, అది కూడా సమృద్ధిగా అట్లా అనేది అనమాట. అన్ని దాంట్లో ఉంది. ఏమనంటే చూసేది పచ్చగా ఉంటది, సమృద్ధిగా ఉంటది, పుష్కలంగా ఉంటది, అన్ని బాగుంటుంది. ఇప్పుడు మామూలు అయ్యవార్లను చూస్తా ఉంటే మిగతా గుళ్ళల్లో ఉండే అయ్యవార్లకి తిరుమలలో అయ్యవార్లను చూస్తా ఉంటే వ్యత్యాసం కనిపిస్తుంది. ఏమనంటే అక్కడ ఉన్న నెయ్యి అంతా తినేసి బాగా బలిసి వాళ్ళు కొద్దిగా ప్రకాశవంతంగా కూడా కనిపిస్తారు. అర్థమైందా? ఆ రకంగా ఇది సమృద్ధి అంటే ఒక దీనికి తివళ్ళుట్ర అంటే దానికి మీనింగ్ ఏదనమాట. అన్ని నిండుగా పచ్చదనంగా అన్ని రకాలుగా ఓకే అన్నట్టు. తివళ్ళుట్ర అండ తిరలిన్ ఎంగెంగు ఎక్కడెక్కడ చూడు అన్ని శక్తిమయంగా ఉంది. ప్రస్తుతం మనము ఈ భూమి మీద స్త్రీ పురుషులుగా జన్మించి జీవిస్తున్నాము. ప్రతి స్త్రీ పురుషుల్లోనూ ఆత్మ ప్రాణము అనున్నది పురుషుడుగాను, దేహము మనస్సు స్త్రీగాను, ప్రాణము ఆత్మ అనున్నది పురుషుడు, మనస్సు దేహము స్త్రీ. ఈ ప్రకృతి నిండుగా ఇవన్నీ రెండు కలిసినవిగానే ఉన్నాయన్నమాట. ఈ ప్రకృతి విభజించి ఉన్నది. స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మ ప్రాణము మనస్సు దేహంతో జీవిస్తున్నాము. మనమంతా స్త్రీ అయినా పురుషులైనా దేహము ఆత్మ ప్రాణము మనస్సు దేహం ఉంటుంది అందరికి. పై 4 వేర్వేరుగా జీవింపజాలదు. ఆత్మ మాత్రం దేహం లేకుండా ఉండదు. దేహము ప్రాణం లేకుండా ఉంటే జీవించలేదు అని అర్థము. అట్లాగే ప్రాణం ఉంటేనే ఆ బాడీలో మనస్సు అనేది పనిచేస్తుంది. ఇవి ఏది లేకపోతే దేహం పడిపోతుంది. కాబట్టి ఇవి 4 మస్ట్ అండ్ షుడ్ ఫర్ అన్ని రకములైన జీవరాశులకి ఇదే. 2 రకములైన జీవులు అనగా స్త్రీ మరియు పురుషులు దైవానుగ్రహమునకు పాత్రులే. దీంట్లో డిఫరెన్స్ లేదు. ఆడవాళ్ళకి చదువు వద్దు, ఆడవాళ్ళు వేదాలు చదవకూడదు, ఇట్లాంటివన్నీ పెట్టలేదు. ఇద్దరు ఈక్వల్ అంటాడు. కాబట్టి ఆత్మతత్వంలో స్త్రీ పురుష భేదం ఉండదు అసలు. ఆత్మతత్వంలో లేదమ్మా స్త్రీ పురుష భేదము. ఏ జన్మలో ఎట్లా పుడతారో ఎవరు చెప్పగలరు? అది ఓకే. ఆత్మస్థితిలో అక్కడ పురుషుడు స్త్రీ అనేది ఆ భావనే ఉండదు. అవును, ఆత్మలో ఆ భావన ఉండదు. కానీ దేహము వచ్చిన తర్వాత ఆ దేహములో కూడా ఒక 2-3 పార్ట్స్ తప్ప మిగతా అన్ని ఈక్వల్ గానే ఉంటది అంటాడు స్వామి. అది వేరే దీంట్లో ప్రోజ్ లో వస్తుంది. అర్థమైందా? కొన్ని పార్ట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అట్లాగే ఇంతకుముందు చెప్పాం కదా, ఆత్మ ప్రాణము మగవాడికి, ఆడవాళ్ళకి మనస్సు దేహము అట్లా అన్నట్టు. ఈ రకంగా డివిజన్ ఉంటుంది. ప్రాణము రాకముందు తేడా లేదు, ప్రాణం పోయినాక తేడా లేదు.
ఈ రెండు రకములైన జీవులు అనగా స్త్రీ పురుషులు దైవానుగ్రహములకు పాత్రలే. కాబట్టి ఆ దైవము స్త్రీగాను పురుషుడుగాను మనలో ఇమిడి ఉన్నాడు. ఏది గాని ఒక మగవాడు అంటే మగతనం మాత్రం మగతత్వం మాత్రమే ఉండదు. ఇద్దరికి మగతత్వము ఉంటుంది, ఆడతత్వము ఉంటుంది. లేకపోతే కొద్ది భాగము హెచ్చుగా ఆడవారికి ఆడతత్వము, మగవారికి మగతత్వము ఉంటుంది. కానీ నిల్ అనేది మాత్రం ఉండదు. ఇద్దరిలోనూ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొద్దిగా ఆపోజిట్ జెండర్ యొక్క ఇది ఒక 20-25% ఖచ్చితంగా ఉంటుంది అంటాడు. 100% మగ ఇది 100% ఆడ ఇది ఉండదు. ఇది పురుషుడుగాను మనలో ఇమిడి ఉన్నాడు. ముందు శ్లోకంలో పురుషతత్వంతో దైవము మనలో వెలుగుచున్నట్లు ఈ శ్లోకంలో స్త్రీతత్వంతోనూ అర్పించేది దైవమే మనలో నిండి ఉండి ఈ సృష్టి స్థితులకు ఆధారమై ఉన్నది అని ఈ పద్యంలో మనకు బోధిస్తున్నాడు అనమాట. అందువల్లే స్వామి కూడా తందయ్యే అంటాడు, తండ్రి అంటాడు, తల్లి అంటాడు, గురువు అన్నీ కూడా ఆయనే. మనకేమరా అలవాటు అంటే మన మతాల దీనిపైన ప్రవచనాల పైన అంటే శక్తి సపరేటు, శివుడు సపరేటు, విష్ణువు సపరేటు, అట్లా లక్ష్మి సపరేటు, ఈ రకంగా సపరేట్ చేసి పెట్టేసినారు జనరేషన్ బట్టి. అది తప్పు. దాంట్లో దేవుళ్ళలో నిండి ఉన్న కరుణా స్వరూపమే దేవత అమ్మ అంటాడు. ఆ కరుణ అంటే ఇప్పుడు మనం పోతూ ఉంటాము, ఆడైనా మగ అయినా ఒక భిక్షగాడు అడుగుతాడు, ఒక ధర్మం చేస్తాము అనుకోండి. ఆ ధర్మము ఆయా మనస్సు నుండే వస్తుంది. కానీ మగవాడుగా ఉంటే చేస్తాడో ఆడదిగా ఉంటే చేస్తారనేది లేదు కదా. కాబట్టి ఒక్క దేవుడిలోనే కరుణ అనే రసాన్ని ఎక్కువగా పెట్టుకోవడం వల్ల, కరుణతో ఆయన ఉండేదాని వల్ల అమ్మ అనేసి సపరేట్ గా ఒక ఆమెని ఆడ పక్కన పెట్టేశారు. ఏంటంటే కరుణని అట్లే ఒక ఆడదిగా క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ దేవుడు రెండు పడి లేదు అంటాడు, ఇద్దరుగా లేరు. కరుణ నిండిన మనసుతో ఉండేవాడు దేవుడు. అట్లే కూడా చెప్తాడు, చేతులు ఎందుకు అన్ని పెట్టారు. చేతులు అన్ని పెట్టారు, కాళ్ళు అని పెట్టలేదు కదా. చేతులు ఎందుకు పెట్టినారంటే ఒక చేత్తో ఒక వస్తువుని తీస్తే కొంతగానే వస్తుంది, రెండు చేతులతో తీస్తే ఎక్కువ వస్తుంది. అలాగే 8 చేతులు, 4 చేతులు, 12 చేతులు అని పెడితే ఆ ఇచ్చే వరము, ఆ ఇచ్చే ఇది వస్తువు ఎక్కువగా ఉంటుంది. భక్తులకు ఇచ్చేదానికోసం ఇన్ని చేతులు పెట్టారు అని పెట్టినారు. కానీ నిజంగా అట్లంతా లేదు. ఇవన్నీ అండర్స్టూడ్, మనం తెలుసుకోవాలి. అవన్నీ మాకు ఏమంటే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవే ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ తత్వంలోకి వెళ్ళినా పూర్తిగా ఆత్మతత్వంలోకి వెళ్ళలేనట్లేనా? అంటే ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పండి చెప్పండి చెప్పండి. విష్ణుమూర్తి ఒక స్థితిలో అంటే విష్ణుమూర్తి నడిపించే తత్వంలో ఉంటారు, లక్ష్మీదేవి ప్రేమ తత్వంలో ఉంటారు. వాళ్ళు కూడా పూర్తిగా ఆత్మతత్వంలో లేనట్లే. ఎందుకు లేదు? ప్రేమతత్వంలో అవును, ఇంకా లేదు. వాళ్ళు ఇంకా ఫుల్ గా రాలా, ఆత్మతత్వానికి రాలేదు ఇంకా. ఆ తర్వాత వస్తుంది, ఇంకో లైన్ లో వస్తుంది ఎందుకు రాలేదు అనేది కూడా. అదేమరా అంటే మీరు లక్ష్మి సపరేట్ గా విష్ణు సపరేట్ గా చెప్పినారు కదా. విష్ణులోనే లక్ష్మి నిండి ఉంది కాబట్టి దానికే ఉదాహరణ నేను చెప్పిన. భిక్షగాడికి ఒక ఇది వేస్తామని మీరు పోతారు, ఇస్తారు. మీకు పక్క నుండి ఎవరైనా చెప్తారా? మీలో ఉండే కరుణ చేత మీరు వేస్తారు. అంత అన్నం ఎవరికైనా పెడతారంటే అది మీలో ఉండే కరుణే, గాని పక్కన భార్య ఉండి లేదా ఆడామె ఉండి ఇవ్వరు కదా. మీలో మగవాడైనా ఆడదైనా మనము ఈ భూలోకంలో మన లోపల కరుణ ఉంది. అట్లాగే ఆ కరుణ అనే క్యారెక్టర్ని చీరగట్టి పక్కన కూర్చోబెట్టేసినారు, అంతే, ఇంకేం లేదు.
దేవుళ్ళో ఇమిడి ఉన్నదేదే దేవి, దేవుడి నుండి సపరేట్ గా లేరు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుళ్ళ కరుణ లేకపోయినా పక్కన కూర్చుంటే దేవుడి కరుణకి ఏముందమ్మా అర్థము? ఓకే, ఆలోచించండి. దేవుళ్ళో నిండి ఉండేదే కరుణ. ఆ కరుణనే కాబట్టి అదే తల్లి, అదే తండ్రి. తల్లి సపరేట్ గా, తండ్రి సపరేట్ గా చూసేదే భావనే తప్పు. అది ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. రైట్. అది ఏమ్మా, తీరిందమ్మా డౌట్? ఇంకేదైనా ఉందా? అర్థమైంది. సరే. ఆ తర్వాత స్త్రీతత్వంలో తివళుట్ర అండత్తెరలు ఎంగెంగం అవళకి, అంటే ఆ నిండుగా పుష్కలంగా టోటల్ గా ఉండే ఆ ఇది శక్తి కూడా అరుట్పెరింజ్యోతి శక్తినే అంటాడు. ఇప్పుడు జీవరాశుని సృష్టించేసినాడు. జీవరాశుల్లో ఏమన్నా అంటే ఆడ మగ అని 2 రకాలుగా సృష్టించినాడు. సృష్టించి అవి బ్రతకాలి కదా. దానికోసం మదనుట్ర అండ వరైపిన్ ఎంగెంగం అదనకి అదువా మరుట్పెరింజ్యోతి. ఇప్పుడు అన్ని రకాల వస్తువులు కావాలా అవి జీవించేదానికి. ఇప్పుడు ఆ వస్తువుల్లో కూడా ఆయనే ఉండి ఆ వస్తువులుగా ఆయన ఉన్నాడు. బియ్యంలో ఆయనే ఉండి బియ్యంగా ఉన్నాడు. ఆయనే స్ట్రెంగ్త్నిస్తాడు. మనం ఏమనంటే ఆయన పుట్టించినాడు అంటాం కదా. ఇది వచ్చి ఆత్మతత్వానికి వస్తే గాని ఇట్లాంటివి క్లియర్ గా అర్థం కాదు. కాబట్టి ఆయనే ఆ వస్తువులుగా కూడా ఉన్నాడు అటనేది దీని ఇది. పై 2 శ్లోకంలో స్త్రీ పురుషులుగా ఈ సృష్టిని గావించి తాను అందులో ఇమిడి ఉన్నట్లు చెప్పబడినది. ఇక ఈ శ్లోకంలో ఆ స్త్రీ పురుషులు సుఖమయ జీవితమును గడుపుటకు కావలసిన వస్తువులను ప్రకృతిలో ఇమిడ్చి ఈ విశ్వమును అరుట్పెరింజ్యోతి నడుపుచున్నది. ఇది జరుగుతా ఉండదు. ఇప్పుడు ఏమంటే దేవుని ఇది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి మీరు విని ఉంటారు కదా సామెత. విన్నారా లేదా? శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అది పర్ఫెక్ట్ అండి. దాన్నే స్వామి కరెక్ట్ గా చెప్తున్నారు ఇక్కడ. ఆ లోపల ఆ ఇమిడి ఉండే ఆ వస్తువు యొక్క స్వరూపం గాని లోపల అదే అగంపురం బయట లోపల అంతా నిండి ఉన్నది ఆ వస్తువే. అంటే రాయిలో గట్టిదనం ఎట్లా ఉంది? ఆ గట్టిదనము అనే ఇది గుణంతో దేవుడు ఆ రాయిలో వెలసిన్నాడు. కాబట్టి ఆ రాయి అంత గట్టిగా ఉంది. పుష్పం ఎందుకు మృదుగా ఉంది? దేవుడు అక్కడ మృదువుగానే ఉన్నాడు. ఆ గుణాన్ని అక్కడ కల్పించున్నాడు. తానై కల్పించుకుని ఉన్నాడు అలా. కాబట్టి మొదట తానే పంచభూతములై వాటిని భూమి యందు సృష్టించి ఉన్నాడు. ఆ దేవదేవుడు అనగా మనము గాని ఇతర జీవులు గాని నిలకడగా ఉండుటకు స్థలము భూమి ఏర్పాటు చేశాడు. శ్వాసను అంటే గాలి, త్రాగుటకు నీరు, ఉష్ణమునకు నిప్పు మరియు ఖాళీ స్థలము ఆకాశము అన్నీ సృష్టించి ఉన్నాడు. ప్రకృతి సిద్ధముగా చెట్లు, చేమలు, కొండలు, లోయలు, నదులు, మంచు పర్వతములు, అడవులు, సముద్రములు, అగ్ని పర్వతములు కూడా వానిని ప్రకృతిలో సృష్టించి జీవులు సంతోషంగా నివసించి ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఇవన్నీ సృష్టించాడు ఆయన. సృష్టించేదానికి దాని గుణాలు కావాలి కాబట్టి ఆయనే అందులో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఇంత నష్టం చేస్తున్నాడంటే అది కూడా ప్రకృతిలో సహజమైన ఒక గుణం కాబట్టి ఆ నష్టము జరుగుతుంది. ఈ అందమైన సృష్టినే పై శ్లోకంలో స్వామి వివరిస్తూ అరుట్పెరింజ్యోతి ఈ యావత్ సృష్టిలో భాగమై ఉన్నట్లు చెప్పుచున్నాడు. ఆయన లేనిదే ఏ భాగము లేదు. అగ్నిపర్వతమైనా మంచు పర్వతమైనా ఆయనదే. ఒకే ఎలక్ట్రిసిటీ ఎట్లా హీటర్ గా ఉంది, ఎట్లా ఇదిగా ఉంది, ఫ్రిడ్జ్ గా ఉంది, ఎలక్ట్రిసిటీ కదా.
కాబట్టి ఆయనే అగ్నిపర్వతము, ఆయనే మంచు పర్వతము, ఆయనే మనలో ప్రాణంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, ఆయనే దేహంగా ఉన్నాడు, మనస్సుగా ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఆయన ఈ సృష్టిని సాగిస్తున్నాడు. ఇది 68వ పద్యము. నెక్స్ట్ 69. ఎప్పాలుమాయ్ வெளி ఎల్లాం కడందు మేల్ అప్పాలుమాయి అరుట్పెరుంజోది. అన్ని చోట్ల రౌండ్, ఇప్పుడు ఉత్తరము దక్షిణము పైన కింద అట్టనేది మాత్రం కాకుండా ఒక బాల్, ఒక రౌండ్ కి చుట్టూ ఎట్లా ఉంటుందో ఆ రకంగా చుట్టూ ఈ విశ్వం అంతా అన్ని రకాలుగా స్ప్రెడ్ అవుతా ఉంది. చుట్టూ ఒక సైడ్ మాత్రం స్ప్రెడ్ కావడం లేదు. ఉత్తరం సైడ్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది, దక్షిణం లేదు, అట్లాగే సైడ్స్ లేదు, పశ్చిమం లేదు, తూర్పు లేదు అనేది అన్ని రకాలుగా ఇది వృద్ధి పొందుతా ఉంది. ఎప్పాలుమాయ్ వెళ్ళి ఎల్లాం కడదు. వెళ్ళి అంటే ఆకాశాలంతా దాటి, ఆకాశం అంటే శూన్యంలో దైవం యొక్క ప్రసరణ, ఏది వెలుగు ప్రసరణ ఎంత దూరం పోతుందో దాన్ని ఆకాశం అంటాం. ఆ ప్రసరణ టచ్ కాని ప్లేసు ఇంకా శూన్యమే. ఇప్పుడు శూన్యం లోపల చొచ్చుకుని పోతా ఉన్నాడు అరుట్పెరుంజోది. ఆ స్ప్రెడ్ అవును కొద్దీ ఏమవుతుందిరా అంటే అక్కడక్కడ ఆకాశాలు ఏర్పడుతూ ఉందన్నమాట. ఈ ఆకాశాలు ఏర్పడి అక్కడ ఇంకొక గ్రహం ఏర్పడి ఆ గ్రహంలో జీవరాశులు ఏర్పడి ఇట్లా ఈ జీవరాశులు ఎక్కువ పోతా ఉందన్నమాట, బల్క్ అవుతా ఉంది ఇంకా కూడా. ఈ రకంగా ఈ విశ్వం నిండుగా ఇక్కడ అక్కడ అని చెప్పుటకు వీలు కాని అన్ని చోట్ల చుట్టూ మన కళ్ళకు తెలిసినంత, ఆ తర్వాత కళ్ళకు కనిపించకుండా ఆ తర్వాత, ఆ పై తర్వాత, ఇంకా ఇంకా తర్వాత ఆకాశం నిండుగా, ఆకాశమును దాటి ఆపై నిండుగా ఇందుగలడు అందులేడని సందేహం లేక ప్రతి అండంలోనూ జీవులలో, వస్తువులలో, ప్రకృతిలో, కొండలలో, అడవులలో, లోయలలో, నదులలో పంచభూతములై వాటి అవతల మనము ఊహించని చోటంతా నిండి ఉన్నాడు. అరుట్పెరుంజోది లేని చోటు అనేదే లేదు. కాబట్టి ఎక్కడెక్కడ అంటే ఆయన విస్తీర్ణతను మనము నిర్ణయించలేము. ఇంతే ఆయన అనేసి. దానికి చిన్న ఉదాహరణే, కృష్ణుడిని ఇది దారం ఎత్తుకుని కట్టిందా ఆమె యశోద? కట్టగలిగిందా? ఎందుకంటే మహాభారతం భాగవతం కొద్దిగా మనకు అలవాటు ఎక్కువ. కట్టగలిగిందా? చిన్న పిల్లోడే. అట్లా ఇక్కడ ఏమరా అంటే అరుట్పెరుంజోది యొక్క విస్తీర్ణము పైకైనా పో, కిందికైనా పో, చుట్టూ అయినా పో, ఎక్కడ పోయినా నువ్వు కొలవలేవు. అది ఏమరంటే అప్పాలు కప్పాలి, అప్పాలు కప్పాలంట, అవతలికి అవతల, అవతలికి అవతల, అవతలికి అవతల పోతూనే ఉందంట. ఎన్ని అవతలలో ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ నిలపలేము అన్నమాట. కానీ మన కళ్ళకి, మన ఊహకు కూడా ఒక ఎల్ల ఉంటుంది, దానిపైన పోము మనము. మన మనసు ఎంత దూరం పోతుంది? మనసు చాలా చోట్ల సంచరిస్తుంది, చాలా వరకు పోతుంది. కానీ దానికి కూడా ఒక పరిధి ఉంది. ఆ పరిధినంతా దాటి, మనసు ఊహలంతా కూడా దాటి ఆ దేవుడు పోతూ ఉన్నాడు. అది ఎప్పాలుమాయి వెళ్ళి ఎల్లాం కడదు మేల్ అప్పాలుమాయి అరుట్పెరుంజోది. తర్వాత వల్లదాయ్ ఎల్లామాయి ఎల్లాముం అల్లదాయ్ విళంగం అరుట్పెరుంజోది. ప్రపంచంలోని అన్ని వస్తువులలో, జీవులలో దేవుని ఆధిక్యత అనగా సర్వశక్తి తత్వము ఉన్నది. సృష్టి, స్థితి, సంహారము, తిరోదాయము, అనుగ్రహము మొదల కార్యములు జరిపించుచున్నాడు ఎవరు? దేవుడు. కానీ ఆ దేవుడు ఎవరికి కనిపించడు. ఇన్ని చేయి దేవుడు జీవులు చెడు కార్యం చేయనప్పుడు ఎందుకు అడ్డుపడలేదు? కారణము మనిషికి దేవుడు ఇచ్చిన సర్వ స్వతంత్రమే.
మనం తెలిసి తప్పు చేసినా దేవుడు గమ్మునే ఉంటాడు. అడ్డగించవచ్చు కదా, కానీ అడ్డగించడు. మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ తాగుతాడు, అడ్డగించవచ్చు కదా, ఎందుకు అడ్డగించడు? సర్వస్వతంత్రుడు. కాంట్రా నువ్వేం చేస్తావు చెయ్యి, దానికి వేరే ఇంకొక శక్తిని పెట్టి ఉన్నాను నేను. ఆ శక్తి నిన్ను కంట్రోల్ చేస్తుంది. నువ్వు వద్దు అంటే నన్ను తిట్టుకుంటా పోతావు, నేను ఏదో లేదో అనే చోట దూరంగా పోయి తిరిగి అదే పని చేస్తావు. వద్దన్న కొద్దీ బిడ్డ ఏం చేస్తుంది? అదే కావాలంటుంది. ఆ రకంగానే మనిషి యొక్క మనస్సు, ఇది వద్దన్నారా, ఎందుకు నేను చేయకూడదు, అట్లనే వాళ్ళే ఉంటారు. కాబట్టి వద్దు అని ఎప్పుడు దేవుడు చెప్పడు. కానీ ఆ వద్దన్న పదార్థాన్ని తీసుకున్నా, ఆ వద్దన్న పనిని నువ్వు చేస్తున్నా, దాని ఎఫెక్ట్ నీ వెనకాలనే వచ్చేటట్టే చేసి ఉన్నాడు. ఆ వెనకాలనే వచ్చినప్పుడు ఒక అనుభవాన్ని ఇస్తుంది. అది ఆ అనుభవము ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 30 సార్లు, 40 సార్లు వచ్చిన తర్వాతనే కొంతమందికి 1-2 సార్లు వచ్చిందే వాడు అర్రే ఈ తప్పు నేను చేసినాను అనుకోవచ్చు. కొంచెం మందబుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు, 30 సార్లు 40 సార్లు అయ్యో దీనికి ఎంత కారణము అది అట్లని 30 సార్లు కనుక్కుంటాడు. ఆ 30 సార్లు వరకు దేవుడు ఓపికగా వీడికి జన్మని ఇస్తా ఉంటాడు. ఎందుకంటే వాడే రోసిపోవాలి దాంట్లో, ఈ చెడు పని నేను చేయకూడదు, ఈ చేసిన దానివల్ల నేను చాలా దెబ్బతిన్నాను అట్లని వాడి అనుభవానికి వాడు మంచోడుగా వచ్చేంత వరకు దేవుడు కంటిన్యూగా వాడి సర్వస్వతంత్రంలో అడ్డుపడడు. దానికి తగిన ఒక శక్తిని పెట్టేసి ఉన్నాడు. ఆ శక్తి వీడికి తిరిగి వీడు పుట్టేటట్టు చేసి మరణం తర్వాత వీడిని ఏదో ఒక జన్మలో మంచివాడుగా తయారు చేస్తాడు. ఇది జరుగుతూ ఉండేది. ఆయన యొక్క ఉద్దేశమే అదే. ఎందుకంటే అందరూ కూడా సన్మార్గంలో నడిచి అందరూ కూడా పంచకృత్యములు చేసే పరిస్థితిలో ఉండాలి. ఇది దేవుని యొక్క ఉవాచ. కాబట్టి అటువంటి వాళ్ళని ఏం చేయాలా, బాగా ఉతకాల, పట్టుకుని ఉతికితే తప్ప ఆ వైట్నెస్ రాదు. కాబట్టి కారణము మనిషికి దేవుడిచ్చిన స్వాతంత్రమే. మంచి చెడులకు ఆయన సాక్షిభూతముగా మాత్రమే మనలో వెలసి ఉన్నాడు. ఇది భాగవతంలో లాస్ట్ లో చదివినప్పుడు తెలుస్తుంది మీకు. అతని పేరు టక్కని నాకు రావడంలా. ఇప్పుడు కృష్ణుడిని అడుగుతాడు లాస్ట్ లో, నువ్వు ఆత్మ ఉండొచ్చు కదా, అతని పేరు ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడు స్టోరీ మీకు చదివి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. అట్లీస్ట్ ధర్మరాజుని జూదం ఆడకుండా నువ్వు కట్ చేసి ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడు అంటాడు, నన్ను అతను వేడుకోలేదు, నాకు తెలియకుండా ఉండాలి అనేసే దేవుణ్ణి వేడుకున్నాడు. అక్కడే మనకు ఈ లైన్ మనం చదివినప్పుడే భాగవతంలో కృష్ణుడు క్యారెక్టరు అప్పట్లో లేని క్యారెక్టరు అని తెలుస్తుంది అనమాట. అంటే ఆత్మగా ఉన్నవాడు కృష్ణుడు అట్లని తెలుస్తుంది అనమాట.